బీసీలు 41 ఉంటే 33 వచ్చింది. అంటే దాదాపు 8% తగ్గింది వాళ్ళకి అక్కడ. జనాభా ప్రాతిపదికను చూస్తే అగ్రవర్ణాలు అందరూ కలిపి 33.8 ఉంటే ఇలా జనాభా 40.4 వచ్చింది. అంటే న్యాయంగా బీసీలకు అందాల్సినటువంటి వాటా అగ్రకుణాలు తీసేసుకున్నాయి. రిజర్వేషన్ ఎవరికి ఇచ్చినట్టు? ఇప్పటికే అభివృద్ధి అయిన అగ్రకులాలు, రెడ్లు, కమ్మలు, కాపులు ఇలాంటి అగ్రకులాలుగా మారిన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరూ కలిపి తమ జనాభా కంటే ఎక్కువ తీసుకోగలుగుతున్నారు. రిజర్వేషన్ వెనుకబడిన సమూహాలకు ఇవ్వబడలేదు. ఇప్పటికీ అభివృద్ధి అయిన సమూహాలు ఎక్కువ తీసుకోగలుగుతున్నాయి. ఇప్పటికి కూడా ఈ విషయం సీరియస్ డిస్క్రిపెన్సీ, అసమతుల్యానికి దారితీస్తుందా, దారితీయదా? ఇది సీరియస్గా చూడాల్సిన విషయం అని నా అభిప్రాయం.